ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు వోల్టా రైడ్ యాప్. రైడ్ యాప్ సమర్పించు గేమ్ చేంజర్కి స్వాగతం. స్టార్టప్స్ని స్టార్ట్ చేసి వాటిని సస్టైన్ చేయడం, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం అనేది చాలా కష్టం. ఈ ఫీట్ని సుసాధ్యం చేశారు రాహుల్ తిరుమల ప్రగడ. మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అధినేత రాహుల్ మనతో ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మురళి గారు. చెప్పండి, మీరు ఎట్లా మీ మేకింగ్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ స్టోరీ? సో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ చేయాలనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి. సో ఏ బిజినెస్ చేయాలా అనేది ఒక క్లారిటీ అయితే ఉండేది కాదు. బట్ చిన్నప్పటి నుంచి ఆ జీల్, నేను కంపల్సరీ బిజినెస్ చేయాలి అనేది ఉండేది. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా బావ బిజినెస్ చేస్తుండే. నా చిన్నప్పుడు అతను చూసి హీఈస్ అ సక్సెస్ఫుల్ పర్సన్. సో నేను అతని లాగా అవ్వాలి అనేది నా మైండ్లో ఉండేది. సో నేను అలా అవ్వాలి అంటే అతను బిజినెస్ చేస్తున్నాడు కదా, నేను బిజినెస్ చేయాలి అనేది నాకు నా 7th క్లాస్ చదివేటప్పుడు నా మైండ్లోకి వచ్చింది. సో అప్పుడు అంటే ఇది లైఫ్ అంటే ఏంటి, లైఫ్ మీద ఒక క్లారిటీ అది ఏం లేదు. బట్ అందరూ ఏదో ఒక అంబిషన్తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ టైంలో నాకు బిజినెస్ చేయాలి అనేది నాకు ఒక అంబిషన్ కింద పెట్టుకున్నాను, నేను ఒక గోల్ కింద. సో తర్వాత నేను ఇంటర్ చదివాను. బీటెక్ చదివే టైంలో బీటెక్ నేను జేఎన్టీ యూనివర్సిటీ పులివెందులో చేశాను. సో చేసే టైంలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లేస్మెంట్స్కి ట్రై చేస్తుండే. బట్ స్టిల్ నేను బిజినెస్ ఐడియా మీద ఏదో అంటారు కదా, ఏదైనా సాధించాలన్న తపన ఏదైనా ఉంటే అది మనం ఎంత అవునన్నా కాదన్నా కూడా అది మన మైండ్లో నుంచి పోదని. సో మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంటే నేను మాత్రం కంపల్సరీ బిజినెసే చేయాలి అనే పట్టుదలతో ఉండేవాడిని. కాకపోతే బిజినెస్ ఐడియా తెలియకపోయేది. ఐ వాజ్ స్టక్ విత్ బిజినెస్ ఐడియాస్, ఏది చేయాలో తెలీదు. సో అప్పుడు వీడు ఏం చేయకుండా ఉండడం కోసం ఇది ఒక బహానా కింద పెట్టుకుంటున్నాడు అని కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటారు కదా. సో అప్పుడు ఎవరు ఎన్ని అన్నా కూడా నేను బిజినెసే చేస్తా అని చెప్పి ఆ దృఢ సంకల్పంతో ఉండే. లక్కీగా ఏంటి అంటే నాకు మా పేరెంట్స్ సైడ్ నుంచి ప్రెషర్ ఉండకపోయేది. మా పేరెంట్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా అన్నయ్య, దే వర్ బిగ్ సపోర్ట్ టు మీ. సో నేను అందరూ ఎందుకు అంటే బీటెక్ అయిపోయాక కొన్ని రోజులు ఖాళీగా ఉంటే ఇంకేం చేస్తాడు, వాడేం చేస్తాడు. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్, మేము ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ని అడిగారు, మీ వాడు ఏం చేస్తాడంటే, మా పెద్దవాడు యూఎస్లో ఉంటాడు, మా అన్నయ్య యూఎస్లో ఉంటాడు, మా చిన్నోడు ఇప్పుడు మొన్ననే బీటెక్ అయిపోయింది, ఏదో బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడే బీటెక్ అవ్వడం ఏంటి, ఆల్రెడీ 6 months పైన దాటిపోయింది కదా, అంటే వీడు ఏం చేయలేక అట్లా కహాని మీకు ఏమైనా చెప్తున్నాడేమో అని చెప్పి వాళ్ళ అన్నా కూడా. సో మా పేరెంట్స్ నాకు చెప్తుండే, అరే బీ కాన్ఫిడెంట్, నువ్వు ఏదైతే చేద్దాం అనుకున్నావు నిరుత్సాహపడకుండా నువ్వు ప్రయత్నించు, కానీ మంచి మార్గంలో ఉండు, తప్పుడు మార్గంలోకి వెళ్ళి అయితే ఏది చేయకూడదు. సో నువ్వు బిజినెస్ అంటున్నావు, వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ, కానీ టైం కూడా వేస్ట్ చేయకు నాన్న, టైం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ దే టోల్డ్ మీ. సో వన్స్ టైం పోతే మళ్ళీ రాదు ఇస్ వాట్ దే సెడ్. సో అప్పుడు కొంచెం నేను బిజినెస్ ఐడియా అని ట్రై చేస్తుండే, బట్ ఏది తగలకపోతుండే, ఏం చేయాలన్నా కూడా మైండ్లోకి స్ట్రైక్ కాకపోతుండే. సో మా అన్నయ్య ఉండి యూఎస్కి రారా, మన యూఎస్లో నీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఏమైనా ఐడియాస్ రావచ్చు నీకు, సో యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ ఈజ్ వాట్ హీ సెడ్. సో సరే అని చెప్పేసి యూఎస్ వీసా అప్లై చేసిన. 3 times రిజెక్ట్ అయింది. సో లైఫ్లో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నేను దానికి ఈ పాయింట్ని గుర్తుంచుకుంటే. సో 3 times యూఎస్ వీసా రిజెక్ట్ అయింది. సో నాకు అది రిజెక్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టార్ట్ చేసిందేమో, లేదు అనుకుంటే నేను కూడా యూఎస్కి వెళ్ళి ఐటీ జాబో, లేదు అంటే ఇంకా వేరేలాగా లైఫ్ ఉంటుండేనేమో. సో సమ్ టైమ్స్ ఫెయిల్యూర్స్ కూడా అందుకు ఒక వేరే మార్గం చూపించడం కోసం ఇట్స్ లైక్ ఎ లెర్నింగ్ లెసన్ అయ్యి ఉండొచ్చు. సో అదే పాజిటివ్ యాటిట్యూడ్తో మళ్ళీ లండన్కి ట్రై చేసి యూకేకి మాస్టర్స్కి వెళ్ళాను. అక్కడ ఎంబీఏ చేసి, ఆ ఎంబీఏ చేసే టైంలో సంథింగ్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ అక్కడ చూశాను. సో అక్కడ కోల్డ్ క్లైమేట్లోనే చాలా మంది క్యూ కట్టి మిల్క్ షేక్స్ తాగుతుండే. సో మన ఇండియా వచ్చేసి హాట్ క్లైమేట్, డెఫినెట్గా మన ఇండియాలో కూడా ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా అనిపించింది. సో ఇండియాలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కొంచెం R&D చేసి చిన్నగా స్టార్ట్ చేసాము. బెంగళూరు హైవే పైన ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసాము. ఎందుకంటే ప్లేసెస్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేకుండే. సో మేము ఇవ్వము ప్లేస్, ఇక్కడ మాకు జ్యూస్ పార్లర్స్కి ఇవ్వము. జ్యూస్ కాదండి, ఇది కొంచెం ప్రీమియం ప్రోడక్ట్ మేము తీసుకొస్తున్నాం, కెఫే మోడల్ పెడతామంటే కూడా ఎవరు ట్రస్ట్ చేయలేదు. కొత్త బ్రాండ్ కాబట్టి, న్యూ కాన్సెప్ట్ అని ఎప్పట్లో 11 years బ్యాక్ అసలు ఎవరు ట్రస్ట్ చేయలేదు. దెన్ వి వర్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్. మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతుంది కదా, బట్ మొండిగా లేదు, ఏదో ఒకటి సాధించాలన్న దాంతోనే ముందుకు పోయినాం. కాబట్టి బై గాడ్స్ గ్రేస్ ఆఫ్టర్ 6 months ఆఫ్ వెయిట్ మాకు బెంగళూరు హైవే పైన ఫస్ట్ స్టోర్ దొరికింది. సో దాని తర్వాత ఇంకా యు నో ద స్టోరీ, నౌ వీ హ్యావ్ మోర్ దెన్ 85+ stores అక్రాస్ ఇండియా. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని స్టోర్స్కి వెళ్ళారు? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మాకు ఫస్ట్ స్టోర్కి ఒక 10 lakhs పెట్టామండి. సో బెంగళూరు హైవే మీద ఉన్న స్టోర్కి.
తర్వాత ఇంకా మాకు ఫండింగ్ ఇస్తామని జనరల్ గా అన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఫండ్స్ కావాలి అని చెప్పి అప్రోచ్ అయితే వేరే ఇన్స్టిట్యూషన్స్ కి, లేదు అంటే ఇండివిజువల్స్ వాళ్ళ ఫ్యామిలీ సీడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రౌండ్స్ కానీ ఇలా తీసుకుంటాం. కానీ నేను నెవర్ మేము ఎప్పుడు కూడా ఫండింగ్ సైడ్ వెళ్ళలేదు. సో ఇట్స్ సెల్ఫ్ గ్రోన్ కంపెనీ ఫ్రమ్ డే వన్. మేము ఆ మోడల్లోనే ట్వీక్ చేస్తూ వెళ్ళినాము. సో ఇట్స్ సెల్ఫ్ గ్రోన్ కంపెనీ అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు వీ హ్యావ్ ఆల్ స్టోర్స్ క్లబ్బింగ్ టుగెదర్. ఎవరి స్టోర్స్ కి వాళ్ళకి డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి. ఆల్ స్టోర్స్ క్లబ్బింగ్ టుగెదర్ వీఆర్ డూయింగ్ 50 crores ఆఫ్ టర్న్ ఓవర్ నా. అయితే ఇప్పుడు స్టార్టప్స్ కి అవి సస్టైన్ కావాలంటే మేజర్ మార్కెటింగ్, మనీ అండ్ మెంటార్షిప్ అవి ఎంత కీలకం అంటారు? డెఫినెట్ గా స్టార్టప్స్ కి ఫస్ట్ మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో మనీ, మార్కెటింగ్, మెంటర్షిప్ అని అడిగినారు. ఈ లాస్ట్ అడిగిన మెంటర్షిప్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఈ రెండింటి కంటే మనీ, మార్కెటింగ్ కంటే ఎక్కువ మెంటర్షిప్స్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకు ఒక ప్రాపర్ మెంటర్ దొరికితే, లైక్ మనకు ఒక మంచి అప్రోచ్, మనని ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ లో వాళ్ళు పెడతారు. మనం ఒక మంచి లైన్ లో వెళ్తున్నాము అంటే డెఫినెట్ గా మనీ అదే ఆటోమేటిక్ గా వస్తుంది. మనీ వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఆటోమేటిక్ గా అవుతుంది. సో నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి మెంటర్షిప్ కి ఇస్తాను. సో నాకు లక్కీగా నాకు ఒక మంచి మెంటర్స్ దొరికారు. నాకు సునీల్ అంకుల్ అండ్ జగన్ అంకుల్ అని చెప్పేసి ఇనిషియల్ డేస్ లో వెన్ ఐ స్టార్టెడ్, అంటే నేను ఇంకా అప్పటికి అవుట్లెట్స్ ఏదైతే నా పేరెంట్స్ నాకు ఏదైతే బూస్టింగ్ ఇచ్చినో, మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ, సో అదే ట్రస్ట్ వాళ్ళలో పెట్టి ఇట్లా చేయి అని చెప్పేసి దే ట్రస్టెడ్ మీ. బిజినెసెస్ కి ఎవరి మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు డిఫైన్ చేస్తుంటారు. కొందరు ఇట్స్ చేంజ్ ఫర్ మనీ ఆర్ ప్రాఫిట్స్ అంటారు, మరి కొందరు సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం అంటారు. అట్లానే మీరు ఎలాంటి డెఫినేషన్ ఇస్? బేసిక్ గా ఎస్, బోత్ వర్షన్స్ ఆర్ సేమ్ అండి. బట్ ఇక్కడ చూస్తే మనము ద సొల్యూషన్ టు ఎ ప్రాబ్లమ్ ఇస్ అ బిజినెస్ ఐడియా ఇస్ వాట్ ఐ ఫీల్. మనం ఎంత పెద్ద, ఇప్పుడు లెట్స్ సే 1,00,000 మందికి ఆ ప్రాబ్లం ఉంది, దాన్ని మనం ఆన్సర్ చేయగలిగితే దట్ వుడ్ బి యూ కెన్ కేటర్ టు 1 lakh people. సో హౌ బిగ్ ఈజ్ యువర్ బిజినెస్ మేక్స్ అ బిగ్ హ్యూజ్ డిఫరెన్స్. సో అది ఎలా అంటే there is a problem, ఆ ప్రాబ్లమ్ కి గివింగ్ us ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్ అ బిజినెస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో డెఫినెట్ గా ఎంత పెద్ద ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్ పట్టుకొని వస్తున్నాము అనుకుంటే అంత పెద్దగా స్కేల్ చేయొచ్చు. మీరు నంబర్ గేమ్ ని నమ్ముతారా, వాల్యూ స్ట్రక్చర్ ని నమ్ముతారా? డెఫినెట్ గా నెంబర్ గేమ్ లో ఏమవుతుంది అంటే అండి, మనం యాజ్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ పెరుగుతున్నప్పుడు మన విజిబిలిటీ అనేది పెరుగుతుంది. మన విజిబిలిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెటింగ్ యాక్టివిటీ అనేది, మన స్టోర్ ఉంది అంటే జనాలు చూసి దాని గురించి మాట్లాడుకుంటారు. సో నెంబర్ గేమ్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ కాకపోతే సర్వైవల్ ఆఫ్ దోస్ పర్టికులర్ స్టోర్స్ ఇస్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. బేసిక్ గా ఫ్రాంచైజ్ వీఆర్ ఇంటూ ఫ్రాంచైజీ బిజినెస్. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఇంటూ ఫ్రాంచైజ్ బిజినెస్. సో జనరల్ గా ఏమనుకుంటారు, ఎవరైనా కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలన్న తపన చాలా మందికి ఉంటుంది. ఎవరికి ఉండదు? బిజినెస్ అంటే ఏదో ఉంటుంది, ఓవర్ నైట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి, డబ్బులు బాగా సంపాదించవచ్చు, ఏదో సెకండరీ ఇన్కమ్ కింద ఒక బిజినెస్ పెట్టుకుందాం, ఇట్లా చాలా మంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి మెంటర్షిప్ ఇస్తుంటారు, వాళ్ళకి తెలుసు వాట్ ఇస్ వాట్ అనేది. సో ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఇట్ ఇస్ టఫ్. సో వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారు, ఇలా ఫ్రాంచైజింగ్ సైడ్ వెళ్తే ఇట్ వుడ్ బి ఈజీ, ఎందుకంటే మనకు బిజినెస్ నాలెడ్జ్ లేదు కదా, వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళు ఏదో ఆల్రెడీ చేసి ఉన్నారు, వీళ్ళ త్రూ మనకి కొంచెం బెనిఫిట్ వస్తుంది కదా అనే ఆలోచనతో వాళ్ళకి ఫ్రాంచైజీ ఫీ పే చేసి ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేసి పెడతారు. సో దీంట్లో 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీ ఏంటి అంటే ఎథికల్ గా వాళ్ళు డబ్బు పెట్టినప్పుడు ఎవరైనా నమ్మి పెట్టినారు, ఆ కంపెనీని నమ్మి పెట్టినారు, వాళ్ళని నమ్మి పెట్టినారు. సో ఇట్స్ ఆర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ దేర్ మనీ అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ they'll be in profits. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బీటెక్ నాలాగనే, నేను బీటెక్ అయిపోయింది, తర్వాత ఎంబీఏ చేసిన, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన, నా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన, నాకు బిజినెస్ ఐడియా తట్టింది కాబట్టి, లేకపోయి ఉంటే నేను కూడా ఫ్రాంచైజీ సైడ్ వెళ్తుండేనేమో. సో అట్లా ఫస్ట్ బిజినెస్ కింద ఫ్రాంచైజింగ్ బిజినెస్ తీసుకుంటారు. సో కంపెనీ సపోర్ట్ సరిగ్గా లేక చాలా మంది ఇంకా బిజినెస్ అంటేనే అమ్మ చాలరా బాబు, ఇంకా దీన్ని రామ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో అట్లా కాదు. సో అట్లా సొసైటీ అలా ఉంది కాబట్టి మనం ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవడానికి వచ్చినారో వాళ్ళు ఇచ్చే కంపెనీ ఎలాంటి కంపెనీ, బ్రాండ్ సపోర్ట్ ఉందా లేదా, సో మనము వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల దాని వర్త్ మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా. సో కొంతమందికి బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే మేము మేకజోన్ మిల్క్ షేక్ స్టోర్స్ ఉన్నాయి, మేము ఎక్కడ పెట్టినా కూడా మినిమం గ్యారంటీ బిజినెస్ అయితే జరుగుతుంది. సో అట్లా కొన్ని కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త కంపెనీస్ వచ్చి హ్యూజ్ మనీ అండ్ మార్కెటింగ్ స్పెండ్ చేస్తారు. అరే సూపర్ రిటర్న్స్ ఇంత వస్తుందంట అంత వస్తుందంట అని చెప్పేసి మార్కెటింగ్ మీద స్పెండ్ చేయగానే పబ్లిక్ వచ్చి వాళ్ళ మీద డబ్బులు పెడతారు. పెట్టిన డబ్బు అవుట్లెట్స్ ఓపెన్ అవుతాయి, నెంబర్స్ పెరుగుతున్నట్టు చూపిస్తారు, కానీ క్లోజ్ అయ్యే అవుట్లెట్స్ గురించి ఎవడు మాట్లాడరు. నేను ఇప్పుడు 85 స్టోర్స్ ఏదైతే చెప్తున్నానో
నాకు ఇప్పుడు ఫిజికల్ గా అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషనల్ అవుట్లెట్స్ గురించి చెప్తాను. నేను క్లోజ్ అయిన అవుట్లెట్స్ గురించి నేను యాడ్ చేసి చెప్పట్లేదు. సో నావి అయినాయి. సో మేమేం దేవుళ్ళం కాదు, మేము ఎక్కడ పెడితే అక్కడ మ్యాజిక్ చేసినట్టు అలాద్దీన్ అద్భుత దీపంలో చేసినట్టు ఉండదు. సో బేసిక్ గా కొన్ని బిజినెస్ ఇస్ అ రిస్క్. సో 10% హియర్ అండ్ దేర్ ఒక 2 or 3 స్టోర్స్ మిస్టేక్ రాంగ్ లొకేషన్స్ లో పెట్టినవి ఉంటాయి, కొన్నిసార్లు ఫుడ్ కోర్ట్స్ క్లోజ్ చేసినవి కూడా ఉంటాయి. సో ఆ నెంబర్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టను. సో వాట్ ఎవర్ ఇస్ ఆపరేషనల్ నౌ, those are 85 stores is what we say. So before choosing, you have to be wise in choosing those particular stores. రైట్. ఇప్పుడు బిజినెస్ లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు? ఫ్రాంచైజ్ బెస్టా లేకుంటే స్టార్ట్అప్ టేకప్ చేయడమా, ఎట్లా? వాళ్ళకి ఇమీడియట్ గా పెట్టాలి అనుకుంటే, వాళ్ళకి టైం ఉంటే దాని మీద R&D చేసి పెట్టమని చెప్పి నేను చెప్తాను. సో ఫ్రాంచైజింగ్ ఏంటి అంటే రెడీమేడ్ అండి. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఒక స్టోర్కి వెళ్ళాము, రెడీమేడ్ గా నాకు నచ్చిన స్టోర్ షర్ట్స్ చూస్తా, నా సైజ్ సరిపోయిందా లేదా చూసుకుంటా, దాన్ని పిక్ చేసుకుంటా. సో నాకు దెనందేరే అర్థమైపోతుంది అది మంచిగుందా లేదా అని. స్టిచ్డ్ డ్రెస్సెస్ క్లాత్స్ ఏంటి, మనం మెటీరియల్ కొనాలి, కొనిన తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళాలి, వాడికి మెజర్మెంట్ ఇవ్వాలి, వాడి తర్వాత ఎలా కుడతాడో గాడ్ నోస్. సో అలా అని అది మంచిగా రాదా అంటే వస్తుండొచ్చు. బట్ రెడీమేడ్ బిజినెస్ ఏంటి అంటే ఫ్రాంచైజింగ్ బిజినెస్. దాంట్లో కూడా క్వాలిటీ, ఇప్పుడు ఏంటి మంచి బ్రాండా, మంచి బ్రాండ్ కాదా, క్వాలిటీ ఉందా లేదా, లాంగ్ రన్ సర్వైవ్ అవుతుందా లేదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. బికాస్ వాళ్ళు డబ్బు పెడుతున్నారు, ఉత్తగేదో టైంకి ఇట్లా ఇట్లా ఎవరైనా హూ ఎవర్ ఇన్వెస్ట్ మనీ, దే వాంట్ టు మేక్ మనీ. డబ్బులు సంపాదించడం కోసం పెడతారు, ఊరికైనా పోగొట్టుకోవడం కోసం అయితే పెట్టరు కదా. ఆ పెట్టినప్పుడు కొంచెం రీసెర్చ్ చేసి పెట్టండి, కొంచెం టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, ఆల్రెడీ స్టోర్స్ పెట్టిన వాళ్ళతో డిస్కస్ చేయండి, బ్రాండ్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఇవన్నీ చూసి ఎవరో చెప్పిందని కాకుండా మీరు సొంతంగా అసెస్ చేసిన తర్వాత పెట్టండి ఈజ్ వాట్ ఐ సే. రాహుల్ గారు, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మంచి ఆపర్చునిటీస్ ఎమర్జ్ అవుతున్నాయి. రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా కొత్త వ్యాపార అవకాశాలకి అవెన్యూస్ ఓపెన్ అవుతున్నాయి. సో మీరు ఎలా చూస్తారు? కొత్త ఎంటర్ప్రెన్యూర్స్కి ఎలాంటి సజెషన్స్ చేస్తారు? డెఫినెట్ గా చాలా స్కోప్ ఉందండి. ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. ఇంకా గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు ఈజీ టు కుక్ స్టైల్ అని వెళ్తున్నారు, చాలా మంది లేజీగా వెళ్తున్నారు. సో బట్ డెఫినెట్ గా చూస్తే ఫుడ్ ఇండస్ట్రీ అనేది చాలా రాపిడ్ గా గ్రో అవుతుంది, కొంత క్రేజీగా కూడా గ్రో అవుతుంది. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ఆల్సో గెటింగ్ ఇన్వాల్వ్ నౌ. సో ఏంటి ఇప్పుడు రిటార్డ్ టెక్నాలజీ అని ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ, లైక్ ఫుడ్ ని షెల్ఫ్ లైఫ్ ని చాలా పెంచేస్తుంది. సో అలా అని చెప్పి సేఫ్ కాదా తినడం అంటే, ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ అండి. సో బేస్డ్ ఆన్ దాట్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండ్ ఎగ్జిక్యూట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ నవీన్ అని నాతోని ఉంటుండే, మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తుండే. సో హీ స్టార్టెడ్ చైనీస్ బ్రాండ్ అండి. చైనీస్ బ్రాండ్ స్టార్ట్ చేసేసి ఒక చైనీస్ స్టోర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లాగా ఒక 2-3 స్టోర్స్ పెట్టిండు. పెట్టిన తర్వాత ఇట్ వాస్ టఫ్ టు హ్యాండిల్, ఎందుకంటే చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో అప్పుడు అతను చూసింది ఏంటి అంటే, అతనికి ఒక నీడ్ ఉంది. ఏంటి అంటే మోమోస్ అనేది మార్కెట్ లో బాగా కన్సంప్షన్ ఉంది. సో మోమోస్ ఇది నీడ్. సో మార్కెట్ లో ఉన్న మోమోస్ తో కంపేర్ చేస్తే అతను ఓన్ గా చేసినవి ఎలా వస్తాయి అని చెప్పేసి వాళ్ళ ఉన్న షెఫ్ తోని రెడీ చేయించి చూసాడు. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వెరీ వెల్. సో తర్వాత దాని మీద అరే ఇంత మార్కెట్ లో ఇంత గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి, అండ్ హైదరాబాద్ లో బిజినెస్ చేసే అతను, సో వాళ్ళ ప్రాపర్ వచ్చేసి అమలాపురం. అమలాపురంలో కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కానీ మిగతా అంతా కూడా కొంచెం కంపారిటివ్లీ తక్కువ. సో ఏం చేశాడు, తీసుకెళ్లి అమలాపురంలో చిన్నగా స్టార్ట్ చేశాడు. సో చిన్న మెషినరీ పర్చేస్ చేసి స్టార్ట్ చేసిండు. ఇప్పుడు చుట్టుపక్కల క్రాఫ్టీ ఈట్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి టుక్ ఆఫ్ వెరీ వెల్. సో బిజినెస్ అంటే ఆయన ఒకటి అనుకొని స్టార్ట్ చేశాడు, కాకపోతే అది ఇంకోలాగా డైరెక్షన్ వెళ్ళింది. బట్ స్టిల్ దాంట్లో నుంచి ఏదైతే నేర్చుకున్నాడో ఆ ఎఫర్ట్ అండ్ మార్కెట్ రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని పెడితే ఇట్ టుక్ ఆఫ్ ఇన్ అ వెరీ గుడ్ షేప్. సో మార్కెట్ అంటే ఏం చేయాలి, అసలు ఫుడ్ ఇండస్ట్రీలో ఏమేమి కొత్త చేంజెస్ వస్తున్నాయి అంటే, అది ఎక్కడో మనం రీసెర్చ్ బేసిక్ గా మనం ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాం, లేదంటే ఇక్కడ ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్, కొత్త కెఫేస్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఏదో ఒక కొత్త ఐడియా వస్తుంది. సో ఆ ఐడియాని ఇంకా చాలా మందికి అది కావాలి అనుకున్నప్పుడు అదే ఒక బిజినెస్ ఐడియా కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బిజినెస్, వాళ్ళు ఎలాంటి ఎట్లా చూస్ చేసుకోవాలి? ఏమో వాళ్ళ ఒక డ్రీమ్తో వస్తారు, ప్రాపర్ ఐడియా లేకుండా. మీరు ఐడియా టు ఇంప్లిమెంటేషన్ ఎట్లాంటి సలహా? సో బేసిక్ గా ఇందాక మనం డిస్కస్ చేసినట్టే, ఏదైనా ఐడియా ఉంది, లెట్స్ సే మనమే ఒక ప్రాబ్లం ఉంది అంటే ఏదో ఒక నీడ్ ఉంది. సో మార్కెట్ లో ఆ నీడ్ ఎంతమందికి ఉంది, సో అది ఆ నీడ్ ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామా, చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ అయ్యి తర్వాత దీన్ని సక్సెస్ఫుల్ వెంచర్ కింద తీసుకొస్తామా లేదా అని చెప్పేసి ఒక అసెస్మెంట్ చేసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ ఏమనుకుంటారు అందరూ, మార్కెటింగ్ చేస్తే బ్రాండ్ ని సక్సెస్ చేయొచ్చు అని అనుకుంటారు. మార్కెటింగ్ ఒకటే టాక్టిక్ కాదండి. మార్కెటింగ్ కి ఎంత స్పెండ్ చేయాలి, ఆ స్పెండ్ చేసే అమౌంట్ మన దగ్గర ఎంత ఉంది, సో మార్కెటింగ్ అంత పెట్టినందువల్ల అంత రిటర్న్స్ వస్తాయా రావా, సో అదొక పారామీటర్ ని చూసుకోవాలి. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఏంటి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మల్టిపుల్ బిజినెసెస్, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ ని మన బ్రాండ్ సైడ్ తిప్పడం కోసం హౌ మచ్ యూ స్పెండ్ ఆన్ దట్ పర్టికులర్ కస్టమర్. సో మన దగ్గర ఉన్న ఫండ్స్ వర్సెస్ ఆ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, వన్ ఫైన్ డే మార్కెటింగ్ మీద అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మన దగ్గర మళ్ళీ కంపెనీని టేక్ ఆఫ్ చేయడానికి డబ్బు లేకపోతే ఇంకా ఆ కంపెనీ అక్కడితో క్లోజ్ అయిపోతుంది, వయబుల్ కాదు. ఇఫ్ ద కంపెనీ ఇస్ రన్నింగ్ ఇన్ లాసెస్, నో వన్ విల్ బి రెడీ టు ఇన్వెస్ట్ మనీ. వాళ్ళు వచ్చి లాస్ అయ్యే కంపెనీలు అయితే ఎవరు వచ్చి డబ్బులు పెట్టరు. సో అప్పుడు అక్కడితో స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది, వాళ్ళు గివ్ అప్ చేస్తారు. సో ఇవన్నీ కూడా బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇట్ సెల్ఫ్ బ్రెయిన్ స్ట్రాంగ్, మనని మనం బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని హర్డిల్స్ ఏ విధంగా రావచ్చు, ఏమేమి ఛాలెంజెస్ రావచ్చు, వాటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది ఒక ప్రాపర్ అసెస్మెంట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. డేటా బ్యాంక్ కూడా డెఫినెట్ గా డేటాతో కూడా ప్లే చేయొచ్చు. ఒక టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ఒక ఎంటర్ప్రెన్యూరే అన్ని నేనే చేసేస్తా అన్నట్టు కాదు, టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ మీరు ఎట్లా? డెఫినెట్ గా టీమ్ వర్క్ లేనిది ఏ బిజినెస్ లో దందా చేయలేం. బిజినెస్ అనే కదా, ఎక్కడైనా ఒక ఆఫీస్లో వర్క్ చేయాలన్నా కూడా టీమ్ ఎఫర్ట్ అనేది ఈజ్ మచ్ నీడెడ్. సో నేను నా టీంకి చెప్పేది ఏంటి అంటే, యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ అంట. సో ఏంటి, నేను ఇప్పుడు మేము గ్రో అవుతున్న కొద్దీ నా రెస్పాన్సిబిలిటీస్ పెంచుకోవాలనుకుంటా. సో ఏంటి, నేను వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవ్వగలగాలి, నేను గ్రో అవుతున్నా, వాళ్ళని కూడా నేను శాలరీ ఇచ్చేస్తున్నా, టైంకి శాలరీ ఇవ్వాలి, ఇస్ అ బిగ్ ఛాలెంజ్. అది డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేస్తా. అది కాకుండా ఇప్పుడు నా గోల్ నేను ఏం పెట్టుకున్నా అంటే, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సొసైటీలో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక డీసెంట్ శాలరీ వచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడున్న హైదరాబాద్ లో రెంటల్ కట్టి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి ఇచ్చి, హెల్త్ కి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళకి స్పెండ్ చేయలేని పరిస్థితి, వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేని పరిస్థితి చాలా మంది ఉన్నారు. సో నా ఫ్యూచర్ గోల్ నేనేం పెట్టుకున్నా అంటే, నేను డెఫినెట్ గా మంచిగా గ్రో కాగలగాలి, నా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ పిల్లలకు ఒక మంచి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలగాలి, ఆ స్టేజ్కి నేను రాగలగాలి. సో దానికోసం నేను అంటే నా ఛాలెంజ్ అనేది నేను కొంచెం ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టగలగాలి. ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది, నా పేరెంట్స్, నా వైఫ్, నా పిల్లలు, వాళ్ళు అంటే కాదు, వీళ్ళు కూడా నా ఫ్యామిలీ. ఎస్, సో ఐ ట్రీట్ దెమ్ దాట్ వే అండ్ ఐ టెల్ దెమ్ దే ఆర్ ద హెడ్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ. నేను వెళ్ళి ఏ కస్టమర్ ముందు కూడా నేను వెళ్ళి మాట్లాడలేను. సో కస్టమర్స్ అందరినీ, ఇప్పుడు ఇవాళ ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడి, వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే మంచిగా చేసి ఇవ్వడం వల్లనే కస్టమర్స్ మా దగ్గరికి వస్తున్నారు. దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. సో నాట్ ఇమీడియట్లీ, నేను ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా ఇవన్నీ చేయలేనేమో, బట్ డెఫినెట్ గా దిస్ ఇస్ వాట్ ఇస్ దేర్ ఇన్ మై మైండ్, ఐ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ దట్. అండ్ 101% నా టీమ్ ఇస్ అ బిగ్ అసెట్, స్ట్రెంగ్త్ ఫర్ మీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ విత్ మీ సిన్స్ డే వన్. ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా నాతో ఉన్నారు. ఏ స్టార్ట్అప్ కైనా గుడ్ టీమ్ ఉండాలి, డెఫినెట్ గా ఉండాలండి. టీమ్ లేనిది యు కెనాట్ డూ ఎనీథింగ్. చాలా మంది యూత్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళ దగ్గర క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర 5 lakhs, కొందరు 10 up to 15 హార్డ్లీ. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళకి మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు మీ ఫ్రాంచైజెస్ పరంగా కూడా? సో బేసిక్గా మాకు ఈ ఛాలెంజ్ వచ్చిందండి. నా దగ్గర చాలా మంది మేకజోమ్ మిల్క్ షేక్స్ పెడదామని వచ్చేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఆ పర్టికులర్ బడ్జెట్ ఏదైతే ఉందో మేకజోమ్ మిల్క్ షేక్స్ ఇచ్చే బడ్జెట్ లేకపోవడం వల్ల వదిలేసి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు వేరే ఆప్షన్ చూస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ఎందుకంటే దే ఆర్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, సో వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామని వస్తారు. మన దగ్గర ఆప్షన్ లేనప్పుడు మార్కెట్లో ఉన్న ఆప్షన్ సైడ్ వెళ్తారు. సో చాలా మంది మనీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది కొన్ని బ్రాండ్స్ బట్టి ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికోసం మేమేం చేస్తున్నాము అంటే, వీ కేమ్ అప్ విత్ మల్టిపుల్ బ్రాండ్స్ అండి. ఇప్పుడు కెఫే ఎం అని చెప్పేసి ఇంకో బ్రాండ్ తో వస్తున్నాము. ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే. సో ఇప్పుడు లెట్స్ సే స్టార్ బక్స్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ కాఫీ, ఇంకా మనకు బయట మార్కెట్ లో దొరికే కాఫీస్ వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్. సో మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ కాఫీ మిడ్ రేంజ్ కస్టమర్స్ కి సర్వ్ చేసే కాఫీ షాప్స్ కానీ లేవు. సో ఇప్పుడు అంటే ఒక కాఫీ షాప్కి వెళ్ళినా కూడా ఒక 200-250 రూపీస్ ఒక క్యాపుచినో పెట్టాలి. సో ఒక చిన్న ఏదైనా తినాలి అన్నా కూడా 200-250 మినిమం అవుతుంది. సో దానికోసం ఆ స్పేస్ అనేది చాలా ఉంది. సో నౌ మేము ఇప్పుడు కొత్త కంపెనీతో వస్తున్నాము బై నేమ్ ఆఫ్ కెఫే ఎం. సో అదేంటి, విదిన్ 12 lakhs బడ్జెట్ లోపల ఒక స్టోర్ మొత్తం, ఒక కెఫేనే రెడీ చేసేస్తాము.
సో దాని తర్వాత ఇంకొకటి కొంతమంది మీరు అన్నట్టు ఇందాక 5 lakhs 7 lakhs బడ్జెట్ లో కూడా పెట్టే వాళ్ళు ఉంటారు. దానికోసం కూడా వీ హ్యావ్ వన్ మోర్ బ్రాండ్. సో వచ్చిన ఏ ప్రైస్ సెగ్మెంట్ కైనా కూడా వీఆర్ రెడీ టు కేటర్ టు దెమ్ అండి. సో దట్ ఈస్ హౌ వీఆర్ ట్వీకింగ్ అవర్ బిజినెస్ మోడల్. సో వీఆర్ వర్కింగ్ విత్ మల్టిపుల్ బ్రాండ్స్. ఛాలెంజెస్ మీరు అన్నారు ఇందాక 3 times రిజెక్షన్ అని. ఇప్పుడు యూత్ 1 రిజెక్షనే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో ఎట్లా మోరల్ బూస్ట్ కావాలంటే? సో బేసిక్ గా మీరు నేను యూత్ కి ఒకటి ఏం చెప్తాను అంటే నాది నా లైఫ్ లో ఆ 3 times యూఎస్ వీసా స్టూడెంట్ గా రిజెక్ట్ అయింది, ఒకసారి విజిటింగ్ రిజెక్ట్ అయింది. సో నాకు తర్వాత వన్ ఫైన్ డే యూఎస్ నుంచి కాల్ వచ్చింది, మేము ఇక్కడ ఫ్రాంచైజ్ స్టోర్ పెడతాము మాకు ఇస్తారా అని. దట్ వాస్ అ గుడ్ ఆపర్చునిటీ. కాకపోతే నాకు వీసా రాదు కదా, నాకు ఆల్రెడీ ఇన్ని రిజెక్ట్స్ అయినాయి కదా అనుకున్నాను. బట్ నాకు ఎప్పుడైతే నేను స్టోర్ పెట్టడం కోసం ఎప్పుడైతే అప్లై చేశానో నాకు వీసా వచ్చింది, మేము అక్కడ స్టోర్ పెట్టినాం. సో లైఫ్లో ఎప్పుడైనా ఏది జరిగినా కూడా నాకే ఎందుకు, నాతోనే ఎందుకు ఇలా అని చెప్పేసి డిప్రెస్డ్ డిసప్పాయింట్మెంట్కి వెళ్ళొద్దు. ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం రాకుండా ఎందుకు ఉంటుంది లైఫ్. ఇది అంటే ఎవ్రీథింగ్ ఇస్ అ లెర్నింగ్ లెసన్ అండి. ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కూడా మన చుట్టుపక్కలనే ఉంటుంది. సో లేదు అనుకుంటే ప్రాపర్ పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు పోవాలి. సంథింగ్ బెటర్ మైట్ బి వెయిటింగ్ అని చెప్పి ముందుకు పోవాలి. పోతే ఎందుకంటే మనం అవునన్నా కాదన్నా ఆ ప్రాబ్లమ్ అయితే మనం ఫేస్ చేయాలి. అదేదో ధైర్యంగా ఎదుర్కొంటే బెటర్ కదా, రాదర్ దాన్ గెటింగ్ డిసప్పాయింటెడ్. సో టేక్ ఇట్ యాజ్ అ లెర్నింగ్ లెసన్. సో నాకు హైదరాబాద్ లో నేను షాప్స్ కోసం 6 months తిరిగి నాకు ఎవరు షాప్ ఇవ్వకపోతే బెంగళూరు హైవేలో షాప్ పెట్టిన. అదే హైదరాబాద్ లో ఇప్పుడు 45 షాప్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. లైఫ్ అనేది చాలా నేర్పిస్తుంది. ఇవాల్టి ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఇఫ్ యు ఆర్ ఫెయిల్యూర్ టుడే యు ఆర్ నాట్ ఫెయిల్యూర్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో దిస్ ఫెయిల్యూర్ టీచర్స్ యూ లాట్ ఆఫ్ లెసన్స్ సో దాట్ యూ కెన్ బి అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఫ్యూచర్. బిజినెస్ లో సక్సెస్ కావడానికి, సస్టైన్ చేసి ఫర్దర్ లెవెల్కి వెళ్ళడానికి మీరు ఒక 2-3 సజెషన్స్ పాయింట్స్ ఇవ్వాలంటే ఎట్లా, ఏమేమి? నేనైతే హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్. And value has a value only when its value is valued. సో ఎప్పుడు కూడా నీకంటే చిన్నవాడిని చూసి తక్కువ అంచనా వేయకూడదు. హ్యుమానిటీతో ఉండాలా, చిన్నవాడితో కూడా మంచిగా మాట్లాడాలా. సో అందరితో మంచి అంటే గ్రో ఇన్ అ పాజిటివ్ వే. సో మేక్ ష్యూర్ గ్రో లెట్ గ్రో. నేను నమ్మే ఫిలాసఫీ వచ్చి గ్రో లెట్ గ్రో. మనం ఎదుగుతూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎదిగేలాగా చేయగలగాలి. సో దిస్ మేక్స్ యూ టు బీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ఫ్యూచర్ ఇస్ వాట్ ఐ ఫీల్. బిజినెస్ జర్నీలో మెమరబుల్ మూమెంట్స్ నాకు నా సన్ ఇస్ అ బిగ్ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. సో నాకు ఐ లవ్ మై సన్. సో నాకు మా అన్నయ్య పిల్లలు కూడా చాలా ఇష్టం. సో వాళ్ళు యుఎస్ లో ఉంటారు. సో అంటే కోవిడ్ వచ్చినప్పుడు కూడా బేసిక్ గా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కోవిడ్ వచ్చినప్పుడు అందరు బిజినెస్లలో ఇబ్బంది పడ్డారు. సో అందరు బిజినెసెస్ డ్రాప్ అయినాయి. సో నాది కోల్డ్ బేవరేజ్ కదా. సో ఆ టైంలో కొంచెం బిజినెస్ బాగా డిప్ ఉండే. సో అరే డిప్రెషన్, లోన్లీనెస్ ఇవన్నీ అందరూ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ టైంని వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ ఆ 2 years నేను నా కొడుకుతో చాలా బాగా టైం స్పెండ్ చేసిన. ఫస్ట్ క్రోర్ ఎప్పుడండి? ఫస్ట్ క్రోర్ వచ్చేసి ఫస్ట్ స్టోర్ పెట్టినామండి. పెట్టిన తర్వాత సెకండ్ అండ్ థర్డ్ స్టోర్ కి కొంచెం టైం పట్టింది. తర్వాత ఇంకా సెకండ్ ఇయర్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన 1 year తర్వాత హ్యావ్ సీన్ అండి it took off very well by God's grace and చాలా మంది సపోర్ట్ వల్ల. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. నాకు మా బాబా ఇస్ మై వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. వాస్ బాబా ఈజ్ అ బిగ్ స్ట్రెంగ్త్. నా ఫ్రెండ్, నా బీటెక్ ఫ్రెండ్ అభిలాష్ అని చెప్పి దే ఆర్ లైక్ అ వెరీ గుడ్ బూస్ట్ ఫర్ మీ. సో వీళ్ళందరూ ఇచ్చిన ఎనర్జీతో జర్నీ వాజ్ రియలీ గుడ్ అంటిల్ కోవిడ్. బట్ ఆ కోవిడ్ లో ఐ హ్యాడ్ అ గుడ్ మెమరీ విత్ మై సన్, మెమరీస్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ విత్ దెమ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మా గ్రాండ్ ఫాదర్ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు నా ఈ జర్నీలో. మా పిన్ని, మా గ్రాండ్ ఫాదర్, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. రైట్ అండి. ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. లైఫ్ అంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు ఇన్ ఏ వర్డ్? నేను ఇంకా చాలా లైఫ్ చూడలేదు. నేను చూసిన దాంట్లో అయితే లైఫ్ అనేది అంత సీరియస్ గా తీసుకోవద్దు. వైఫ్ గురించి 1 word. వైఫ్ ఇస్ డెఫినెట్లీ అ సపోర్ట్ సిస్టమ్. సో వైఫ్ సపోర్ట్ ఉంటేనే మనం బిజినెస్ లో గ్రో కాగలుగుతాం. బిజినెస్ అయినా కాదు, దేంట్లో అయినా కూడా. బాస్ అంటే ఎలా ఉండాలంట? బాస్ అంటే బాస్ లాగా ఉండదు. బాస్ అంటే మనకు తెలిసిన సినిమాలో అంటే మనకు తెలిసిన దాంట్లో బాస్ అంటే కమాండింగ్ ఉండాలి, అలా కాదు. అందరితో కలిసి ఉండాలి, కూల్గా ఉండాలా, ఎక్కడ పొగరగా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కార్ అండ్ ఫేవరెట్ కార్? నా ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్టిగా అండి.
సో ఫేవరెట్ కార్ వచ్చేసి నాకు ఎక్కువ పబ్లిక్తో జనాలతో ఉండడం ఇష్టం అండి. సో ఏ కార్లో అయినా చిన్న కార్ అయినా నా చుట్టుపక్కల జనాలు ఉండి హ్యాపీగా ఉంటే అది ఏ కార్ అయినా కూడా దట్ ఈస్ మై హ్యాపీ కార్ అని చెప్పొచ్చు. పేరెంట్స్ గురించి వర్డ్. మా పేరెంట్సే నాకు చాలా ఒక క్లారిటీ ఉందండి లైఫ్లో. సో ఇప్పుడు నేను చూస్తున్న జనరేషన్లో, ఇప్పుడు నేను చూస్తున్న సొసైటీలో చాలా మంది చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. నాకు అండ్ ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే పేరెంట్స్ని సరిగ్గా చూసుకునే వాళ్ళు కూడా లేరు. సో అదే ఒక బర్డెన్ కింద ఫీల్ అవుతున్నారు. అండ్ కంపారిజన్ ఆఫ్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వాడికి అంత ఇచ్చిండ్రు కాబట్టి వాడు ఇట్లా అయిండు అట్లా అయిండు అని చెప్తారు. ఇవన్నీ పక్కకు పెడితే మనకు పేరెంట్స్ జన్మనిచ్చిండ్రు, అదే పెద్ద వరం మనకిచ్చింది. ఇంకా ఫేవరెట్ మూవీ స్టార్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్? నా ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ వచ్చి ధోని అండి. సో బికాస్ కూల్. మీ డ్రీమ్? నా డ్రీమ్ వచ్చేసి డెఫినెట్గా నేను ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అయినా నేను అని అంటే ఆ ఏజ్ వరకు నేను చాలా చిన్న ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి సెల్ఫ్గా గ్రో అయ్యి చాలా మంచి పొజిషన్కి వచ్చిన ఎమర్జింగ్ ఆంటర్ప్రినర్. ఈ జర్నీ ఇంకా చాలా మంచి సక్సెస్ఫుల్ అయ్యి సో నేను చాలా మంది లైఫ్స్లో ఒక హోప్ లాగా ఉన్నా ఇప్పుడు నేను. సో డెఫినెట్గా నేను మా టీంకి నేను ఒక పెద్ద వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేది నా తపన. సో ఈ జర్నీలో బాగా గ్రో అవ్వాలి. అండ్ నెక్స్ట్ నాకు పొలిటికల్ ప్యాషన్ చాలా ఉంది. సో ఎందుకు అంటే ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా పొలిటికల్గా వచ్చి ఒక మంచి చేయాలి సొసైటీకి. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రాపర్గా క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్స్ చేస్తున్నాయా లేవా అనేది ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ ఆర్గ్యుమెంట్స్, బట్ ఐ వాంట్ టు డూ మై బెస్ట్. రైట్ సార్, మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా సొసైటీకి కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మురళి గారు. ఇది వోల్టా రైడ్ యాప్ సమర్పించిన గేమ్ చేంజర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీక్ మరో గేమ్ చేంజర్ తో కలుద్దాం. బై. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు వోల్టా రైడ్ యాప్.